దాన్ని రెట్టింపు చేస్తూ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రోడ్లకు ఇరువైపులా ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. విరగబూసిన మోదుగపూలు ప్రకృతి సహజమైన రంగులనిచ్చే మోదుగపూలతో రంగులు తయారు చేసుకుని హోలీ జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు ఆదివాసీలు. ఏజెన్సీ ప్రాంతాల్లో మోదుగపూలు ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాల్లో భాగం. అత్యంత వేడుకగా జరుపుకునే హోలీ పండుగలో మోదుగపూలది ప్రత్యేక స్థానం. సహజ సిద్ధంగా రంగులను తయారుచేసి హోలీ ఆడుకుంటారు. హోలీకి నెల రోజుల ముందే ఆ పండుగను గుర్తు చేస్తూ అడవిలోనూ రోడ్డు పక్కన మోదుగ చెట్లు విరబూస్తాయి. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతమైన జైనూర్, సిర్పూర్, లింగాపూర్, కెరిమెరి మండలాల్లో ఈ మోదుగపూలు ఆహ్లాదంగా కనపడుతున్నాయి. కామదహనం నాటికే తెచ్చి హోలీ కోసం సహజ సిద్ధమైన రంగులు సిద్ధం చేసుకుంటామంటున్నారు ఇక్కడ ఆదివాసీలు. హోలీ వచ్చిందంటే మనం చూసుకున్నట్టయితే పల్లెల పొంట విపరీతమైన మోదుగు పూలు పూస్తూ ఉంటాయి. ఆ పూలు చూసినాకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. అది మన కామదానం రోజు ఒకరోజు ముందని తీసుకొచ్చి వాటిని మంచిగా నానబెట్టి తెల్లారి రంగరంగ వైభవంగా మనం హోలీ జరుపుకుంటాం రంగులతోని. ఇవి బయట తీసుకొచ్చిన కలర్లు కానీ ఈ చర్మవ్యాధికి గురి కాకుండా ఇవైతేనేమో బాగుంటాయి. అందుకోసమని ఆ మోదుగు పూలు నానబెట్టి అదే రోజు కామదానం రోజు 2 కర్రలు తీసుకొని బొంగులుగా కట్టి ఆనవాయితీ ప్రకారము ఈ విధంగా మేము పండుగ జరుపుకుంటాం. ఎందు గురించి అంటే ఎలాంటి అనారోగ్యం కానీ గురి కాకుండా ఉంటుంది. మోదుగు పూలు చాలా మంచిది ఆరోగ్యానికి. ఎందు గురించి అంటే ఈ విధంగానే మేము పండుగ అంగరంగ వైభవంగా జరుపుకుంటాం హోలీ. ఈ రంగులు ప్రకృతి సిద్ధంగా దొరికేవి కావటంతో ప్రమాదరహితమైనవి. పెద్దల నుంచి వాడుతూ ఉండటం వల్ల వీళ్ల ఆచార వ్యవహారాలలో భాగమై అదే అలవాటు కొనసాగిస్తున్నామంటున్నారు. మోదుగు పువ్వును రంగులు తయారు చేసి ఆదివాసులు హోలీ ఆడుకుంటారు. మోదుగ పువ్వుల రంగుతో హోలీ ఆడుకోవడం వలన ఎలాంటి చర్మ వ్యాధులు ఇతర వ్యాధులు రాకుండా ఉంటాయని ఆదివాసులు తరతరాల నుంచి మన తాత ముత్తాతలు చెప్పినటువంటి నమ్మకంతో జరిపిస్తూ ఉంటాము. ఈ మోదుగ పూలను దంచి వాటి నుంచి రసం తీసి రంగులు తయారు చేసుకుని హోలీ ఆడుకోవటం వీళ్లకు అలవాటు. ఈ రంగులు వాడటం వలన ఎలాంటి చర్మ వ్యాధులు రావని ఆదివాసీలు చెబుతున్నారు. హోలీ ముందు రోజు 2 వెదురు పొంగులను మోదుగ పూలతో అలంకరించి కామదహనం చేస్తారు. మరుసటి రోజు హోలీ ఆడతారు. ఇది తాత ముత్తాతల నుంచి వస్తున్న సంప్రదాయం. మన తాత ముత్తాతల నుంచి సంస్కృతి. ఇక మోదీ పూలతో మేము ఇది మన రంగులు తయారు చేసి నానబెట్టిగా వేరే రోజు జరుపుకుంటాము. హోలీ పండుగ కోసం మాత్రమే వీళ్లు మోదుగ పూలు తెంపుతారు. ఈ ఆరోగ్యకరమైన సంప్రదాయాన్ని భావితరాలకు అందిస్తూ ఆదివాసీలు హోలీ వేడుక జరుపుకుంటారు. మిగిలిన రోజుల్లో అడవిలోనూ దారుల పక్కన మోదుగ పూల అందాన్ని ఆస్వాదిస్తారు. పల్నాడు